శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారా, లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. విజయోస్తు. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ, కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 10వ ఇంట్లో, బృహస్పతి మొత్తం ఈ నెల మీ రాశిలోనే గడుపుతారు. 12వ ఇంట్లో రాహు, ఇంకా శుక్రుడు, 6వ ఇంట్లో కేతువు. వృషభ రాశి ప్రజలకు బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. జాక్పాట్ నెలగా చెప్పచ్చు. వృషభ రాశి వారికి, వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నెల. మీ పాత స్టాక్స్ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ క్లియర్ అవబోతుంది. ఇది టెక్నికల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో వీళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం అని కూడా ఇది చెప్పవచ్చు. షేర్ మార్కెట్ ద్వారా మీకు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విభిన్న రకాలలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పచ్చు. విలాసవంతమైనటువంటి జీవనశైలి గడపడానికి మీకు కావలసినటువంటి వస్తు సామగ్రిలను కొంటూ ఉంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా విదేశీయ వాణిజ్యం చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆశించిన ప్రమోషన్స్ కానీ, మంచి పేరు కానీ, మీకు అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పరిపాలనా వర్గంలో ఉన్నటువంటి వారికి మంచి మద్దతు వస్తుంది. పెద్దల యొక్క సలహాలు వస్తాయి. తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు. ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇల్లు, గృహాన్ని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం, ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్ ఉంటే అవన్నీ చేసుకోవడం, లేదా నూతన గృహప్రవేశం చేసుకోవడం, లేదా భూమి పూజ చేయడం, ఫ్లాట్ కొనుక్కొని ఇంటీరియర్ సెట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుందని ఈ నెల చెప్పడం జరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంట్లో ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, లేదా మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలని కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అద్భుతంగా. ఇంకా విడిపోయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ మనసు మారి కలిసే అవకాశాలు కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు వచ్చేటప్పటికి చదువులో పురోగతి ఉంటుంది. మీరు కోరుకున్న యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చక్కగా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా ఉంది.
బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. వ్యవసాయదారులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీడియా రంగం, మళ్ళీ ఐటీ రంగం వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా విజయంతో కూడిన రోజులు అనంటే ఫిబ్రవరిలో 2, 5, 8, 11 ఇవన్నీ మీకు మంచి రోజులని చెప్పచ్చు. చంద్రాష్టమం 22వ తారీఖున, ఫిబ్రవరి 22వ తారీఖున 5:40 సాయంత్రం నుండి 25 2వ తారీఖున 12:56 మిడ్ నైట్ వరకు 2.5 రోజులు ఈ చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి 2 సార్లు ఆలోచించి పెట్టండి. అదృష్ట సంఖ్య అనుకుంటే 7 మరియు 9. రంగు అని తీసుకుంటే బ్లూ కలర్ అదొకటి వాడడానికి ప్రయత్నం చేయండి. వైట్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి. పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం మీ ఇంట్లోనో, వాహనంలోనో, కారులోనో అన్నిట్లోనూ ఇల్లంతా కూడా పచ్చకర్పూరం పెట్టండి. సూర్య భగవానుని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి. ఆరోగ్యం కోసం మీరు సూర్య భగవానుని ఆదిత్య హృదయం చేయండి. ఆదివారం సూర్యుడికి ఎర్రటి పూలతో ఆరాధించండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. గురువారాల్లో దక్షిణామూర్తికి శనగలు ఉంటుంది కదా, ఈ శనగలను నానబెట్టి 108 శనగల్ని ఒక సుదితో దారంలో గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి దక్షిణామూర్తికి వేయండి. అద్భుతంగానే ఉంటారు. ఇంకనూ మీకు అన్ని రకాల ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. కరుంగాలి మాల ధరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, సకల విధమైనటువంటి జయాలు పొందుతారు. ఎంతోమంది దీన్ని వాడి సాధించి ఉన్నారు. మీరు కూడా కరుంగాలి మాలను తప్పక ధరించండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు, అప్పుడు మీరు కాల్ చేసుకోవచ్చు. ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు. ఫిబ్రవరి నెల 2025. ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి. ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మంచిది, పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం, వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం, సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను. ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికంటే ఉంది. ఉదయం ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు. ఫిబ్రవరి నెల 2025. ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి. ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మంచిది, పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం, వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం, సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను. ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికంటే ఉంది. ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజిస్తే మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9:14 మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 6:52 వరకు ఉంటుంది. అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ రకంగా మనం పూజించుకోవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు? వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని, ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది. ఏదైనా కొత్త పని, వ్యాపారాన్ని, ఉద్యోగం ప్రారంభిస్తారంటే మంచిది, విజయం జరుగుతుంది.
గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది. పంచాంగం చూడవలసిన పనే లేదు, అంత పవిత్రమైనటువంటి రోజు. వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు సరస్వతీదేవిని ప్రార్థించండి. తెల్ల చందనాన్ని, పసుపుని అమ్మవారికి సమర్పించండి. తెల్లని పుష్పాన్ని సమర్పించండి. చక్కెర పొంగులు పెట్టండి. ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి. అవసరమైన పిల్లలు పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి. పూజ చేయడం కాదు, పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి. మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా, మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భూతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి. విజయోస్తు.